ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు. మరి 2026 ద్వాదశ వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో వారి మాటల్లో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురు మహాదేవ శ్రీమాత్రే నమః. మరి మొదటగా మేషరాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందో గురుగారు? తప్పకుండా అమ్మా. సో ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా ఒక మాట, ఉగాది టు ఉగాది మనకు ఎప్పుడైనా కూడా పంచాంగ శ్రవణం చేసేది. ఎప్పుడైనా ఇది ఆంగ్ల సంవత్సరం వాస్తవానికి, ఇక కొన్ని తప్పవు అన్నట్టుగా మన మారుతున్నటువంటి ఈ యొక్క టైం దాన్ని బట్టి, కాలాన్ని బట్టి ఇక మనం కూడా కొన్ని చెప్పాలి అనేటువంటి ఉద్దేశంగా క్యాలెండర్ కూడా మార్చేస్తూ ఉంటాము. ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాను. సో మేషం నుంచి ద్వాదశ రాశుల వారికి, అందులో ముఖ్యంగా మేషరాశి అని అడగడం జరిగింది మీరు. గురుగారు జరగబోయేది చెప్పొచ్చును, పెద్ద ఇబ్బంది ఏం లేదు దానికి. కానీ సో జరిగినటువంటి సంఘటనలు వీరి జీవితంలో 1-2 అన్న మనం చెప్పాలి. అప్పుడే మనపై వారికి ఒక ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉంటుంది. సో 2024 ఆగస్టు నుండి కూడా 2024 ఆగస్టు నుండి 2025 ఆగస్టు సెప్టెంబర్ లోపు మేషరాశి వారికి స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, హౌస్ రిలేటెడ్ చేంజెస్, జాబ్ రిలేటెడ్ మార్పులు, చేర్పులు, ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం మార్చడం కానీ, ఉద్యోగంలో బ్యాడ్ నేమ్ రావడం కానీ, నమ్మినటువంటి వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, అదేవిధంగా వాహనాలు చేంజ్ చేసడం కావచ్చును. 2024 ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇక ఈ సమయం నుండి విపరీతంగా వీరికి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది అంటుకుంది. సో ముఖ్యంగా ఆనంద్, అనిత, అక్షిత, అశోకు, అనిలు ఉదాహరణకు ఈ పేర్లు. అదే విధంగా లక్ష్మణు, లవను, సో ఈ పేర్లతో ఉండేటువంటి వారు. అటు పిమ్మట చరణు, చరిత, ఈ పేర్లతో ఉండేటువంటి చంద్రయ్య. సో ఈ అక్షరాలతో పేర్లు మొదలైనటువంటి వారికి కానీ, ఈ అక్షరాలతో ఉండేటువంటి సంస్థలకు కానీ ఏదో ఒక 1-2 మళ్ళీ డి లెటర్ కూడా, దీపకు, దీపిక, లైక్ వీరికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కానీ, ఏమైనా వర్క్స్ కానీ, లేదా హెల్త్ రిలేటెడ్ కానీ, లేదా ఐటీ దాడులు కానీ, లేదా అధికంగా ఖర్చు అవ్వడం కానీ, విపరీతమైనటువంటి లాస్లో వీళ్ళ కంపెనీస్ కానీ, వీళ్ళ ఫ్యాక్టరీస్ కానీ, వీరి సంస్థలు కానీ నడవడం కానీ, ఇలాంటివి ఏర్పడ్డవి. మనుషులకు కానీ ఏదైనా ఇప్పుడు అంతేందుకు 2025లోనే జనవరిలో ఎయిర్ ఇండియా ఏరోప్లేను ఫ్లైట్ కాస్త మనకు క్రాష్ అయింది అక్కడ. ఆ ఊరి పేరు కూడా ఏతోనే మొదలవుతుంది, అహ్మదాబాద్. అంటే ఈ విషయం నేను 2024లోనే చెప్పిన. 24లోనే ఏ లెటర్, అల్లు అర్జున్ ఇబ్బందుల్లో పడి. సో అంటే వీరు వారు అని కాదు, ఈ అక్షరం వారు జాగ్రత్తగా ఉండండి. సో 2025లో 24, 25, 24 ఎండింగ్ నుండి 25 మొత్తం ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నవి. కాళ్ళ నొప్పులు కానీ, చేతుల నొప్పులు కావచ్చును, అధికంగా కాలుకి దెబ్బలు తాకడం కానీ, జారి పడడం కానీ, వాహన ప్రమాదాలు కానీ, బోన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ రావడం కానీ, ఇలాంటివి ఖచ్చితంగా జరిగినటువంటి దాఖలాలు. మరి 2026లో కూడా మరి ఇట్లనే ఉంటుందా అంటే 1వ తారీఖు కానీ, 10వ తారీఖు కానీ, 28వ తారీఖులలో తేదీలలో జన్మించినటువంటి వారికి చాలా అంటే చాలా అత్యంత అద్భుతాలు ఉండబోతున్నవి 2026లో, ఈ డేట్స్ లో జన్మించినటువంటి వారు. సో ఎందుకంటే ముఖ్యంగా మేషరాశి వారికి ఒక మాట అన్నా పడరు. సో ఒక గుర్రం లాగా పరిగెట్టేటువంటి స్వభావం, చాలా ధర్మంగా ఉంటారు. వీరి స్వేచ్ఛనే వీరికి పెద్ద పెట్టుబడి. స్వేచ్ఛగా ఉండాలి వీరు. ఎంత స్వేచ్ఛగా ఉంటే అంత డబ్బు వీరికి సమకూరుతుంది, అంతటి డబ్బు వీరికి వస్తుంది. అలా అని చెప్పి ఇంట్లో తినిపండు అని అర్థం కాదు.
అంటే ఒక వాతావరణం వీరి చుట్టూ ఉండేది స్వేచ్ఛగా ఉండాలి. కట్టేసినట్టు ఏదో వీరిని జైల్లో వేసినట్టు ఉంటే మాత్రం సెట్ కాదు. ఇప్పుడు మేషరాశి వారు ఉదాహరణకు కర్కాటక రాశి వారిని పెళ్లి చేసుకుంటే కష్టం. కర్కాటక రాశి ఎస్, కొంచెము వీరి కర్కాటక రాశి వారికి ఏంది అంటే వీరికి భావోద్వేగాలు అధికం. ఇల్లు అన్నా కుటుంబం అన్నా ప్రేమ అధికం. సో అంటే వీరి ఉద్దేశం ప్రకారంగా మేషరాశి వారైతే ఉండలేరు. సో కనుక వీరిద్దరికి వివాహం జరిగితే ఒకవేళ ఇబ్బంది అవుతుంది. మేషం కర్కాటక. సో హా అక్షరం కానీ ఆ అక్షరం కానీ లా అక్షరం కానీ హా అక్షరము హాసిని హర్షిత ఈ పేర్లతో ఉండేటువంటి వారికి అనిలు అనిత ఆనంద్ ఇట్లా ఆ అక్షరాలు లా అక్షరాలు చా అక్షరాలతో చేయొద్దు, ఇబ్బందులు ఎదురవుతుంది. సో ఓవరాల్గా 2026లో జనవరి నుండి జూన్ జూలై వరకు చాలా అద్భుతంగా ఉంటుంది మేషరాశి వారికి. ఎప్పుడైతే జూన్ జూలై దాటుతుందో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, తెలియని ఒక అనారోగ్య సమస్యలు, అదేవిధంగా కొంత డబ్బు సమస్యలు అధికమవుతాయి. వీరెప్పుడు ఎవరికి డబ్బు ఇవ్వద్దు మేషరాశి వారు. ఇస్తే మాత్రం తిరిగి రావడం చాలా కష్టం. డబ్బుతో వ్యాపారం చేయొద్దు మేషరాశి వారు. చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. సో మేషరాశి వారు అధికంగా వైట్ రిలేటెడ్ కానీ లేత గులాబీ రంగు బట్టలు ధరించితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఓవరాల్గా మేషరాశి వారికి మరి ఎవరైతే 8వ తారీఖు 17వ తారీఖు 26వ తారీఖు జన్మిస్తారో 2026 మీకు పెద్ద మైనస్. కనుక ఎలాంటి పెట్టుబడులు కానీ ఎలాంటి మాట పట్టింపులకు కానీ ఈగో ఫీలింగ్కి కానీ వెళ్లకుండా అట్లా దాటేయండి దాన్ని 2026ను. కనుక ఓపికగా ఉండండి. లలిత అమ్మవారికి చెరుకు గడల నైవేద్యం పెడుతూ పరిహారాలు దానిమ్మ పండును సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నివేదిస్తూ బ్రాహ్మణులకు పంచడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి. ఏది ఏమైనప్పటికీ కూడా కొందరు అనుకుంటారు, గురువారం మీరు చెప్పింది మా జీవితంలో జరిగింది కానీ నాది మేషరాశి కాదు అని ఎవరైనా అంటారు. లేదా ఉదాహరణకు ఇప్పుడు మీ పేరు సంధ్య. గురువు సంధ్య. సంధ్య అంటే మనకు సా సి సు సే ప్రకారంగా కుంభరాశి అనుకుంటాం. కానీ ఇప్పుడు దీని ప్రకారంగా చూసుకుంటే ఉదాహరణకు మీకు లోక జ్ఞానం లేదు, లేదా మీకు ఎప్పటి నుండో కుంభరాశి అని మీరు అనుకుంటున్నారు, కుంభరాశి చూసుకుందాం అంతే. ఇక కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీకంటూ ఒక రాశి ఉంటుంది. సో ఆ రాశి ఏమిటి అనేది మనం తెలుసుకొని దాని ప్రకారంగా చూసుకుంటే 100కు 200% అక్యురేట్గా ఉంటుంది. సో నేనేం చెప్తాను అంటే వారు నాకు ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే వారి జీవితంలో గడిచినటువంటి సంఘటనలు నేనే చెప్తా. నాకు ఇది సమస్య నాకు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ జీవితంలో మీ అమ్మగారికి ఈ సమయంలో ఇది జరిగింది, మీరు ఈ టైంలో హౌస్ చేంజ్ అయ్యారు, మీరు ఈ టైంలో మీ పాపకు హెల్త్ ప్రాబ్లం, లేదా మీ బాబుకు అమెరికా వెళ్ళడం కానీ, లేదా మీ సార్కు ఉద్యోగ సమస్యలు కానీ, లేదా మీకు ఆరోగ్య సమస్య వచ్చిందా, ఎస్ 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 ఇన్ని ఎస్సులు మీరు చెప్పారు నేను చెప్పినట్టుగా నక్షత్రాన్ని బట్టి అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చెప్పిన తర్వాత మీ జీవితంలో గడిచిన సందర్భాలు మనం చెప్పినాము. సో రాబోయే అటువంటివి కూడా 100కు 200% అక్యురేట్గా చెప్పొచ్చు. కనుక అట్లా చూపించుకోవడం ద్వారా 100% ఫలితం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా వీరు 2026లో అద్భుతంగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా ఏమైనా చెప్తారా గురువు గారు? మేషరాశి వారికి బాగానే ఉంటుంది. 26 ఆగస్టు తర్వాత అని చెప్పిన కదా, ఆరోగ్యం ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, పెళ్లిళ్ళు కాని వారు తప్పకుండా అందరికి అయిపోతుంది. తప్పకుండా. గురువు గారు ధన్యవాదాలు గురువు గారు. నమస్తే.